హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. మిషన్ వార్ ఇది ఒక హాలీవుడ్ వార్ మూవీ. మొత్తం మూవీ అంతా కూడా అయితే ఫుల్ యాక్షన్తో అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అయితే యాజ్ యూజువల్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ అనేది ఇప్పుడైతే నేనైతే చూసా. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా వీడియోలో మాట్లాడుకుందాం. అంటే మూవీ ఒక రేంజ్లో ఉందా, యాక్షన్ బ్లాక్స్ మొత్తం గురించి అయితే ఇంకా వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మిషన్ వార్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ మెయిన్గా యాక్షన్ బ్లాక్ సీన్స్ అయితే మాత్రం ర్యాంప్ అని అయితే చెప్పచ్చు. ఇంకా ఫస్ట్గా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే దీంట్లో మొత్తం ఆర్మీ, మిలిటరీ వీటి గురించి అయితే చూపిస్తారు. మొత్తం యాక్షన్ బ్లాక్స్ గురించి అయితే ఉంటుంది. దీంట్లో స్టార్టింగ్లోనే ఒక ట్రైనింగ్ కమ్యూనిటీని అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్లో కొంతమంది అయితే పాస్ అవుతారు, కొంతమంది అయితే ఎలిమినేట్ అవుతారు. అండ్ ఆ పాస్ అయిన వాళ్ళందరికీ అయితే ఒక మిషన్ అయితే అప్పగిస్తారు. అండ్ ఆ మిషన్లో వాళ్ళు ఒకదాన్ని చేయబోయి ఇంకొక దాన్ని అయితే చేంజ్ చేస్తారు. ఆ చేంజ్ చేసిన దాంట్లో ఒక డేంజరస్ రోబోట్ అయితే ఉంటుంది. ఆ రోబోట్ వల్ల వాళ్ళు ఎలాగ సర్వైవ్ అయ్యారు, అంటే వాళ్ళు దానివల్ల అసలు బతికినరా లేదా అదన్నీ అయితే ఇంకా మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్లో అయితే మాత్రం యాక్షన్ బ్లాక్స్ అయితే మాత్రం ర్యాంప్ అనేది చెప్పచ్చు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే యాక్షన్ బ్లాక్స్ అయితే. ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే మాత్రం అడల్ట్ కాంటెంట్ అంటూ ఏమీ లేదు. అలాగే వల్గర్ లాంగ్వేజ్ కూడా అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ సన్నివేశాలు అంటే యాక్షన్ బ్లాక్స్లో మాత్రం చాలా బ్రూటల్గా అయితే ఉంటాయి. అంటే చేతులు తెగిపోవడం, కాళ్ళు తెగిపోవడం, తలలు తెగిపోవడం, అంటే బ్లడ్ కానీ ఇవన్నీ అయితే కొద్దిగా ఓవర్గా అనిపిస్తాయి. కాబట్టి మీరు ఫ్యామిలీతో చూడాలంటే ఈ ఏమీ ఇబ్బంది లేదు, అంటే వైలెన్స్ ఉన్న ఇబ్బంది ఏం లేదంటే ఫ్యామిలీతో కూడా అయితే చూసుకోవచ్చు. పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఒక వైలెన్స్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే ఇంకా సెటప్ మొత్తం అయితే చాలా బాగుంటుంది. అంటే ఆ వరల్డ్ సెట్టింగ్ కూడా చాలా బాగా చేసిండ్రు. ఆ వార్ సీక్వెన్స్ కూడా అయితే చాలా బాగా చూపించింది అనేది చెప్పొచ్చు. ఇంకా మైనస్ పాయింట్స్ చెప్పుకోదగ్గ అయితే పెద్దగా ఏం అయితే నాకేం అంత అనిపించలేదు మైనస్ పాయింట్స్ అయితే. అండ్ స్టార్టింగ్లో కూడా అయితే చాలా బాగానే తీసుకోమన్నారు. కాబట్టి ఈ మూవీలో అయితే నాకు పెద్దగా మైనస్ పాయింట్లు అయితే ఏమంత దొరకలా. అన్ని ప్లస్ అనేది చెప్పొచ్చు నాకైతే మాత్రం. మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. అంటే వరల్డ్ బిల్డింగ్ కావచ్చు, ఇంకా రోబోట్స్ కావచ్చు, ఆ యాక్షన్ బ్లాక్స్ కావచ్చు, ఇంకా దాంతోపాటు ఇంకా స్టోరీ బిల్డప్ మొత్తం అయితే చాలా బాగా అయితే తీసుకొని వచ్చిర్రు. అండ్ మూవీని టేక్ ఓవర్ చేయడం కూడా చాలా బాగా అయితే చేసిండ్రు. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా అయితే సూపర్గా ఉంది. ఇన్ కేస్ మీరు ఒక మంచి యాక్షన్ వార్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే ఈ మూవీని అయితే చూసేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది. ఇంకా మిషన్ వార్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.